హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బెలూన్స్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న బెలూన్స్ మీద లిరికల్ వస్తువు ఒక వీడియో క్రియేట్ చేయలేవా అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను చాలా కష్టపడి 2 hours దాకా కష్టపడి ఆ యొక్క బెలూన్స్ మీద లిరికల్ క్రియేట్ చేసి చాలా అమేజింగ్గా అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. చెప్పాలంటే మన ఇమేజ్ బ్యాక్ వచ్చేసి ఒక గోల్డ్ ఐకాన్ క్రియేట్ చేసి అవి ప్లేయర్ టెంప్లెట్ని యాడ్ చేసి ఆ యొక్క బెలూన్స్ మీద లిరికల్ వెళ్తుంటే చాలా అమేజింగ్ ఉంది గైస్. చెప్పాలంటే నాకే కూడా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ యొక్క బెలూన్స్ మీద ఉన్న లిరికల్ని యాడ్ చేసుకొని సేమ్ యాటిట్యూడ్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 seconds ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్ గోల్డ్ ఐకాన్ క్రియేట్ చేసుకొని ఇలా మెరుపులు వస్తూ సో ఇలా చాలా అమేజింగ్ లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఆల్మోస్ట్ మీకు కూడా నచ్చేసి ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 likes అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఛానల్ ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే కైన్ మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇవి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో 50 seconds అయిందని 50 seconds ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మీకు ఒక సైడ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీ చాయిస్ మీ ఇష్టం, అది ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని మీ యొక్క లేయర్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బార్డర్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మీకు లేయర్స్ ఎన్ని అంటే నేను చెప్పేటి కరెక్ట్గా మీరు బాగా గమనించండి, అప్పుడే మీకు లేయర్స్ వస్తాయి, లేకపోతే రావండి. సో ఇక్కడ బార్డర్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ అని. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఈ యొక్క టెంప్లెట్కు ఉన్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి. సేమ్ ఆ టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, మీ దగ్గర బ్లెండింగ్ అనే ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ని ఇన్స్టాల్ చేసేసి కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. మీకు బ్లెండింగ్ ఆప్షన్ వస్తాయి, అన్ని ప్రీమియమ్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఇవ్వండి. ఓకే, స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేయండి.
చూడండి ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇప్పుడు బెలూన్స్ లిరికల్ వీడియో కావాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక బెలూన్స్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క బెలూన్స్ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెలూన్స్ టెంప్లెట్ లింక్ అని, బెలూన్స్ లిరికల్ వీడియో లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఫస్ట్ నేను యాడ్ ఇచ్చేసాక ఇక్కడ స్పీకర్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చెప్పాను కదా సాంగ్ ప్లే అయితే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయని. సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఫస్ట్ మీరు ఇలా ముందు స్క్రోల్ చేయండి. ఓకే, సో ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే కొద్దిగా నేను ఫస్ట్లో బ్లాక్ లేయర్ అని అప్లై చేశాను. ఎందుకంటే మళ్ళీ నేను చూసుకోలేదు కనుక నేను బ్లాక్ లేయర్ అని అప్లై చేశాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే కరెక్ట్గా మీరు 5.8 సెకండ్స్ కాడ మనకి ఆ యొక్క లేయర్ బ్లాక్ లేయర్ మనకు రిమూవ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రిమూవ్ అవుతుంది. అప్పుడు మనకు ఈ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి గట్టిగా పట్టుకొని ఇలా ఎన్నిక్కి తవ్వండి. ఓకే, అప్పుడు మనకి ఎన్నిక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి సేమ్ మీరు ఏదైతే యాడ్ చేశారో ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సింపుల్గా స్క్రీన్ ఇవ్వండి. ఓకే, స్క్రీన్ అని ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. చూడండి ఇంకా మనకు బెలూన్స్ వస్తున్నాయి, సాంగ్ వస్తుంది. చూడాలని చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంది. చూడడానికి కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు టెంప్లెట్ ఇవన్నీ ఓకే. మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్ ఐకాన్ రావాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గోల్డ్ ఐకాన్ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క గోల్డ్ ఐకాన్ డాట్ అంటారు దీన్ని. ఈ యొక్క డాట్ని మీకు కింద డిస్క్రిప్షన్లోనే గోల్డ్ ఐకాన్ డాట్ లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్ ఇక్కడ యాడ్ ఇచ్చేసి మీ యొక్క ఇమేజ్ మీద పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అనివ్వండి. ఓకే, సెండ్ టు బ్యాక్ అని ఇస్తేనే ఇంకా కావాలంటే మీరు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోవచ్చు. నేను అనేది కరెక్ట్గా మన ఫేస్కి వెనక్కి ఇస్తున్నా, ఎందుకంటే మనకు చూడడానికి చాలా అమేజింగ్ ఉంటుంది అండ్ పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసి నేను టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి ఇప్పుడు ఒక చూరు వెరిఫై చేసుకోండి. చూడండి మనకు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఉండి పోవ అంటే సాంగ్ వస్తూ లిరికల్ వస్తూ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఓకే, చెప్పాలంటే చాలా అమేజింగ్ ఉంది గైస్. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ యొక్క బెలూన్స్ వీడియో అయితే నేను 2 అవర్స్ దాకా కష్టపడి మీకోసం అయితే చాలా కష్టపడి ఈ యొక్క వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా నా కష్టానికి ప్రతిఫలం మీరు చేసే లైక్ అండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి నేను వెంటనే మీకు ట్రై చేస్తాను అలాంటి వీడియోలు చేయనీకి. ఓకే, సో ఇంకా అన్ని ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండేది హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చట్లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.